సర్వేలు చూస్తుంటే దాదాపుగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనినే కనబడుతుంది. అందులో రవిప్రకాష్ గారి సర్వే ఒకవైపు, అట్లాగే ఆ రైస్ సంస్థ సర్వే ఒకవైపు, ఈనాడు జ్యోతి చూస్తే ఖచ్చితంగా జగన్ ఓడిపోయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నట్టే కనబడుతుంది. అది నిజమా కాదన్నది వచ్చే నెల 4నే తేలుతుంది. ఇప్పటికిప్పుడు మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. అదే సందర్భంలో ఇటు పక్కన ఛానళ్ళు ఈవెన్ టైమ్స్ నవ్వుకి సంబంధించినటువంటి ఎవరైతే ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు వచ్చినేమో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అంటే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే పేదలు మహిళలు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలవబోతున్నారు, మీరు అర్థం చేసుకోండి అంటూ. తద్వారా ఆయన జగనే గెలుస్తున్నాడు అంటే టైమ్స్ నవ్వుతో పాటు ఇండియా టుడే కూడా జగనే గెలవబోతున్నాడని చెప్పుకొస్తుంది. ఇలాంటి దశలో చంద్రబాబు నాయుడు గారు చేసిన శపథం ఏంటి? తాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను. ఆ శబ్దం నెరవేరుతుందా లేదా జూన్ 4 తర్వాతే తేలుతుంది.